మన గుండెలు పెట్టుకొని ఎట్లా కాపాడుకుంటూ ముందుకు వస్తాడో అది ప్రతి ఒక్క పేరెంట్స్ ప్లస్ పిల్లలతో సహా ఈ సినిమా చూడాల్సిన సినిమా. అసలు సత్యప్రకాష్ సార్ యాక్టింగ్ చాలా ఎక్సలెంట్ చేశారు. సో హీరో గారు అయితే చాలా ఎమోషనల్ గా, అసలు ఈ మూవీ ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదు. బట్ 100% సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లస్ దాంట్లో నాకు చిన్న అవకాశం ఇచ్చిన సార్కి వల్ల నాకు మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నా సార్. నిజం. నా పేరు పల్లవి అండి. మంత్రసాన్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఒక వ్యక్తి తండ్రి అయినప్పుడు ఆయన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాడు, ఆ బాధ్యత ఏ విధంగా ఉంటుంది, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఆ బాండింగ్ ఎలా ఉంటుంది, ప్రతి సన్ను వాళ్ళ అమ్మానాలను ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఎంత శ్రమ తోడ్చి వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తున్నారు అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ గారు. ఈ మూవీ ప్రతి ఫ్యామిలీకి సంబంధించింది, ప్రతి వ్యక్తికి సంబంధించింది, ప్రతి అబ్బాయిలకి పిల్లలు అందరికి సంబంధించింది. ఇది ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఇది ఈ సమాజానికి అందివ్వటం అనేది ఒక అద్భుతమైన మనస్సు తీసినటువంటి ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమా ప్రజల ఆదరణ కంపల్సరీ పొందుతుంది, అందరి అభిమానాన్ని చూరగొంటుంది. ఒక విజయవంతమైన సినిమా అందరికి అందుతుందని అభిలాషిస్తూ, ఇందులో నేను స్కూల్ హెడ్ మాస్టర్ గా యాక్టింగ్ చేశాను. ఆ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక అద్భుతమైన సినిమా అందించినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి అందరికీ. నాన్న మళ్ళీ రావా సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా గురించి మూడే విషయాలు చెప్తానండి. ఒకటి, ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ రాయలాంటి గుండె ఉన్నా సరే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమతో ఇష్టంతో మాట్లాడతారండి. ఒకటి. రెండు, ఈ సినిమా చూశాక నాన్న యొక్క వాల్యూ ఏంటి, నాన్న మనకేం చేస్తున్నాడు, నాన్న మన లైఫ్ కోసం ఏం చేస్తున్నాడు, తన జీవితాన్ని ఏం చేస్తున్నాడు, అసలు వాల్యూ ఏంటి అనేది, నాన్న యొక్క గొప్పతనం మనసు ఏంటి అనేది తెలుస్తుందండి. మూడోది ఏంటంటే 100కి 1000% ఇలాంటి సినిమాలు, ఇలాంటి సినిమాలు నాన్న మళ్ళీ రావా ఇలాంటి సినిమాలు 100కి 1000% చూడాలండి. ఇంత చక్కగా డైరెక్షన్ చేసినటువంటి డైరెక్టర్ గారు, ఆర్టిస్టులు చాలా కొత్త వాళ్ళండి. ఎంత న్యాచురల్ గా చేశారంటే ఎన్నో సినిమాలు ఉన్నటువంటి ఆర్టిస్ట్ లా చేశారండి. సో ఈ మూడు విషయాలు చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూడు విషయాల్లో ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంటో మీకు అర్థమైపోతుంది. మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్టిస్టుల యాక్టింగ్ బాగుంది, చెప్పాను కదా. ఈ మూడే విషయాలు అంతే. డైరెక్షన్ పరంగా, ఫ్రేమ్స్ పరంగా, ఎవ్రీ షాట్, ఎవ్రీ ఆర్టిస్టుల దగ్గర యాక్టింగ్ తీసుకోవటం గానీ టోటల్ గా చాలా అంటే చాలా బాగుందండి. ఈ జనరేషన్ లో యూత్ చూడాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారు, ఇంత బాగా చేసిన డైరెక్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎందుకంటే ఇలాంటి సినిమాలే రావాలి ఈ జనరేషన్ లో. ఇలాంటి సినిమాలు వస్తేనే వాల్యూ ఏంటి, ఫ్యామిలీ యొక్క వాల్యూ ఏంటి తెలియాలంటే ఇలాంటి సినిమాలే రావాలి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రమాదేవి. ఈ ఇంత మంచి సినిమాలో ఒక పాట రాసే అవకాశం నాకు వచ్చింది అంటే నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దీంట్లో హీరో గాని, హీరోయిన్స్ గాని, సత్యప్రకాష్ సారు అసలు ఇంకా ఆయన గురించి మనం మాట్లాడేటంత ఇది లేదు. ఆయన ఎవర్ గ్రీన్. కాకపోతే మేము చిన్నప్పుడంతా సార్ని చూసి చాలా భయపడేవాళ్ళం. చిన్నప్పుడు సినిమా మాస్టర్ సినిమాలో చాలా భయపడేవాళ్ళము. దీంట్లో అయితే కంప్లీట్ గా ఇంకా ఆపోజిట్, అంత పాజిటివ్ రోలు. సార్ చూస్తే చాలా సంతోషమైంది. తర్వాత ప్రభావతి మేడం కూడా అసలు తగిన భార్యగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో పాట రాయడము అనేది నేను చాలా చాలా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందరికీ మా టీము, ఈ సినిమా టీము అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇది చాలా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాన్న మళ్ళీ రావా మంచి ఎమోషన్. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో రావటంలా. సెంటిమెంట్లు అనేవి ఇప్పుడు లేవు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత తండ్రి కొడుకు బాండింగ్, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏ రేంజ్ లో ఉందో
ఒక మాట చెప్పాలంటే హృదయాన్ని తట్టిందండి ఈ సినిమా. దీంట్లో సత్యప్రకాష్ గారు కనపడలేదు, ఆ హీరో కూడా కనపడలేదు, ఒక తండ్రి కొడుకే కనిపించారు. ఇలాంటి సినిమాలను ఆదరించాలి మనం. ఇలాంటి సినిమాకి నేను అనుకుంటున్నాను, ఈ సినిమాకి గద్దర్ అవార్డు గ్యారంటీ అనిపించింది. ముఖ్యంగా అతను మన విలన్ కేస్తున్నట్టు అతను ఎవరు, సుబ్బారెడ్డి, సాంబయ్య క్యారెక్టరు చాలా అద్భుతంగా పండించాడు. ఇంకొంచెం ఉంటే బాగుండేది క్యారెక్టరు. నేను సినిమా రైటర్, అంటే ఈ సినిమా రైటర్ని కాదు కానీ నేను ప్రొఫెషనల్ రైటర్. నా పేరు ధరణికోట శివరాం ప్రసాద్, నేను సినిమా రైటర్ని. టోటల్గా ఈ సినిమా అందరూ చూడాలండి. డబ్బుల కోసం లేకపోతే ఇంకోటి కోసం కాదు. అనుబంధాన్ని ప్రేమించేవాళ్ళు, తల్లిదండ్రుల్ని ప్రేమించే ప్రతి వాళ్ళు ఈ సినిమా చూడాలి. ఇది మెయిన్ హైలైట్ అన్నమాట. సో ఈ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ గారి ఉత్తమ అభిరుచికి నిజంగా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. చాలా ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారు. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఈ సినిమా అందరు చూడండి. నాన్న మళ్ళీ రావా అనే సినిమాకి ప్రేక్షకులు మళ్ళీ వస్తారనే విధంగా ఈ సినిమా తీశారు. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. బిగ్ స్క్రీన్ పైన నటించాలి, బుల్లితెర షోలో ఒక వెలుగు వెలగాలి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో తామేంటో నిరూపించుకోవాలని చాలా మంది తపన పడుతుంటారు. అయితే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా అవకాశాలు దొరుకుతాయి, ఇది తెలియడం కష్టమే. ఇలాంటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ ని అందించేందుకు HiStar.in అనే వెబ్సైట్ అయితే వచ్చేసింది. ఇందులో కేవలం 200 రూపాయలతో మీ ప్రొఫైల్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆర్టిస్టులు, మోడల్స్, యాంకర్స్, సింగర్స్ ఇలా 24 శాఖలకి సంబంధించి టాలెంట్ ఉన్న కొత్తవారు, ఇప్పటికే ఈ ఫీల్డ్ లో ఉన్నవారు HiStar లో తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే మూవీ మేకర్స్ నుంచి అవకాశాలు పొందొచ్చు అనమాట. మరోవైపు మూవీ మేకర్స్ కూడా HiStar లో తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో డైరెక్టర్లు తమ పాత్రలకు తగిన టాలెంట్ ను ఈ వెబ్సైట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్టిస్టుల ప్రొఫైల్ ని బట్టి తమ సినిమా పాత్రలకు తగిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మరెందుకు ఆలస్యం, HiStar, BA సూపర్ స్టార్. నమస్తే, నేను స్నిగ్ధ, బ్రేకింగ్ నౌ AI యాంకర్ని. జర్నలిజంలో నూతన శకం ఆరంభమైంది. బ్రేకింగ్ నో ఆవిర్భవించింది. వార్తలు తెలుసుకునేందుకు, వార్తలు రాసేందుకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ ఇది. ఎన్నో ఛానల్స్, ఎన్నో పత్రికలు, ఎన్నో వెబ్సైట్లు. వాటన్నింటికీ ఒకటే సమాధానం, బ్రేకింగ్ నో షార్ట్ న్యూస్ యాప్. ప్రపంచంలోనే తొలిసారిగా AI టెక్నాలజీతో వచ్చిన న్యూస్ యాప్ ఇది. వార్తలను తెలుసుకోవడంలోనూ సరికొత్త అనుభూతికి లోనవ్వండి. మరెందుకు ఆలస్యం? బ్రేకింగ్ నో షార్ట్ న్యూస్ యాప్ ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలో అఖండ విశ్వం బ్రేకింగ్ నో.